హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, ముగ్గురు డాక్టర్లు కన్నుమూత. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అనంతపురం జిల్లాలోని ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విడపనాకల్లు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వైద్యులు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జుగా కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్రమైన మంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని బళ్ళారి ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిషియన్ యోగేష్, అంకాలజిస్ట్ గోవిందరాయ, అమరేశ్ పటేల్గా గుర్తించారు. కారు నడుపుతున్న వెంకట నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా విహారయాత్రకు హాంకాంగ్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. విడపనాకల్లు మండలము కేంద్రంలోని 42వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకటనాయుడిని చికిత్స కోసం ఆసుపత్రికి చేర్చారు. అతడిని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బళ్ళారి తరలించారు. బాధితులు హాంకాంగ్ పర్యటన ముగిసిన అనంతరం శనివారం స్వదేశానికి విమానంలో బయలుదేరారు. వీరు ఆదివారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలోని బెంగళూరు విమానాశ్రయంలో దిగిన అనంతరం రోడ్డు మార్గానికి బళ్ళారికి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ సమయంలోని పొగమంచు విపరీతంగా కురుస్తుండగా డ్రైవర్ వాహనం వేగంగా నడపడంతో అదుపు తప్పినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.